తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల మొదలు రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం 40 నుంచి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది వంటి అంశాలపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం మండిపోతుంది. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక జనం ఈ ఎండ వేడిమితో విపరీతమైనటువంటి ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి? ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాము. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సార్, ప్రజెంట్ చూస్తున్నాము మార్చి నెలలోనే మనకు రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాము. ఇంతలాగా ఈ సమయంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడానికి గల కారణం ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చ్ 3వ వారంలోనే మనకి క్రమక్రమేపీ ఈ యొక్క ఎండ తీవ్రత కానీ భూ ఉపరితల తాపం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉంటుందో ఈ యొక్క కలర్ వార్నింగ్స్ ద్వారా మేము హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవి కాలంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం కనుక తీసుకున్నట్లయితే ముందు ఉత్తర భాగం వేడెక్కి తర్వాత తూర్పు, తర్వాత దక్షిణ భాగము, తర్వాత మధ్య తెలంగాణ భాగం అనేది ఈ విధంగా క్రమేపీ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది వ్యాపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి ఉత్తర తెలంగాణ భాగం అంతా కూడా అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 40 డిగ్రీల నుంచి సుమారు 40.8 వరకు కూడా ఈ యొక్క అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది ఇక్కడ నమోదవడం జరిగింది. అలాగే నిజామాబాద్లో కూడా చూసుకున్నట్లయితే 39.9 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. సో చూసుకున్నట్లయితే ఈవెన్ ఫిబ్రవరిలో మొదటి వారంలోనే మనకి 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సీజన్లోనే మనకి అధికంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సౌత్ ఇండియా అంతా కూడా మనకి నమోదవడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే మార్చి మొదటి వారంలోనే సుమారు ఖమ్మంలోనే మనకి 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చారు? అదేవిధంగా ఏ జిల్లాలు ఎల్లో అలర్ట్స్లో ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, అలాగే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఈ యొక్క 6 జిల్లాలకు మొత్తం మొదటి రోజు అంటే మార్చి 15వ తారీఖున ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనేవి ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన భాగం అంతా కూడా సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. 16వ తారీఖులో కూడా చూసుకున్నట్లయితే సుమారు 8 జిల్లాలకు 41 నుంచి 44 వరకు కూడా ఈ యొక్క అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఎండ తీవ్రత కానీ ఎండ వేడిమి వాతావరణం అనేది అధికంగా ఉంటుందో ఈ యొక్క కలర్ కోడ్స్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ సమాచారం అనేది అందించడానికి అంతేకాకుండా వాళ్ళకి అవగాహనకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క కలర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే రాత్రి సమయంలో చూసుకుంటే ఆ విపరీతమైన ఉక్కపోత కానీ ఆ వాతావరణం కూడా ఉంటుంది. సో రాత్రి సమయంలో మనకు ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి కూడా స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఒక విధంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఈవెన్ వేసవి కాలంలో మనకి సహసిద్ధంగా మనకి వాయువ్య దిశ గాలులు అనేవి ఎప్పుడైతే రాష్ట్రానికి వీస్తుంటాయో అప్పుడు ఎండ తీవ్రత కానీ ఎండ వేడిమి వాతావరణం అనేది పెరుగుతుంది. దీంతో పాటు వడగాల్పులు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద వీస్తున్నటువంటి గాలి చూసుకున్నట్లయితే దక్షిణ గాలులు అలాగే నైరుతి గాలులు అనేవి ప్రస్తుతం రాష్ట్రం మీద వీస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ వేసవి కాలంలో తెలంగాణ రాష్ట్రం మీదకి రావాల్సినటువంటి గాలి అనేది ఇంకా ఒక ఫిక్స్డ్ పొజిషన్కి రాలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీస్తున్నటువంటి గాలి ఇవన్నీ చూసుకున్నప్పుడు పగటిపూట ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉండడం, అలాగే ఇవి అధికమైన ఉష్ణోగ్రతలు కొంచెం అసౌకర్యమైనటువంటి వాతావరణానికి అలాగే ఉక్కబోత వాతావరణానికి కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఇక రాత్రిపూట కూడా పెరుగుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అసౌకర్యమైనటువంటి వాతావరణాన్ని కనిపించే విధంగా ఉన్నాయి. సార్, మామూలుగా మనం మార్చిలో చూసుకుంటేనే 40 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వచ్చని ఆరెంజ్ అలర్ట్స్ అయితే ఇచ్చాము. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి
ఏ విధంగా ఉండబోతుంది, ఎంతవరకు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి వెళ్ళబోతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సగటు అనేది చూసుకున్నప్పుడు సగటు 36 నుంచి 38 అనేది వేస్తుంటాము. ఇవన్నీ కూడా అంచనాల ప్రకారం మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క ఉష్ణ తీవ్రతను బట్టి ఈ యొక్క అంచనాల ప్రకారం ఈ కలర్ అనేది ఇస్తూ ఉంటాము. హెచ్చరికలు అనేవి ఎప్పుడైతే సగటును దాటి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయో అప్పుడు మాత్రమే హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరుగుతుంది. ఈవెన్ దీర్ఘకాల సగటు కానీ నమోదవుతున్నటువంటి గణాంకాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా ఈ యొక్క ఎండాకాలం అనేది ఎండ తీవ్రత అనేది కొంచెం ముందుగానే మనకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ దీర్ఘకాల గణాంకాలు కానీ నమోదవుతున్నటువంటి గణాంకాలు కనుక చూసుకున్నప్పుడు సుమారు 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే గతంతో పోలిస్తే అధికంగానే నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పారు. అంటే ఏప్రిల్ మే నెలలో మనం 50 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలను అంచనా వేయొచ్చు అంటారా? అంతలాగా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 50 డిగ్రీలు అనేవి సర్వసాధారణంగా మన రాజస్థాన్ ఈ యొక్క ఎడారి ప్రాంత ప్రదేశాల్లోనే మనకి గణనీయంగా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతుంటాయి. తెలంగాణ అనగానే మనకి 46 దాకా కూడా మనకి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇక ఈ రోజు రేపు ఎల్లుండి ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఈ రోజు నుంచి 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్స్ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రాకూడదని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంశుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.